ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 10 ద్వితీయోపదేశ కాండం 11 మరియు 12 అధ్యాయములు. మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 27 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మిమ్మల్ని బలపరిచి సంతోషముతో నింపి మీ హృదయములను ఉల్లాసపరచునుగాక. ఈరోజు ఒక శుభవర్తమానం గల దినముగా ఈ దినాన్ని మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. అవును, మీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక అద్భుతమైన సంకల్పం ఉంది. మీరు అనుకుంటుండొచ్చు, నా జీవితం వ్యర్థము అని. ఒకవేళ మీ జీవితం వ్యర్థమైనదిగా ఉంటే, అర్థవంతమైన పరిస్థితులను నిర్మించగలిగినటువంటి దేవుడు ఆయన సృష్టిలో మిమ్మల్ని నిష్ప్రయోజనమైన వారుగా, వ్యర్థమైన వారుగా ఆయన ఉంచుతాడా? లేదు. ఆయన తప్పకుండా మిమ్మల్ని ప్రయోజనకారులుగా, తన సంకల్పం మీ ఎడల నెరవేర్చబడినట్లు మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. మీ జీవితానికి కావలసింది ఆయన యందు మీకు కలిగిన నిరీక్షణే, మీరు ఆయన యందు ఉంచవలసిన విశ్వాసమే. కాబట్టి ప్రియమైన వారలారా, ఏ విషయములోనూ మీరు ఆందోళన చెందకండి. ప్రభు మీ ముందు సాగి వెళుతున్నాడు. మీకు తప్పకుండా జయం కలగబోతుంది. ఈరోజు ప్రభువారు మనతో వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాటలు అంటున్నది యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపుకి కలలు కనువాడు అని పేరు పెట్టారు తన అన్నలు. అతడు తరచుగా కలలు కంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే విధానాలు అనేక విధానాలు ఉన్నాయి. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఒక అభిషిక్త దైవజనుడు ప్రసంగిస్తున్నప్పుడు మాట్లాడతాడు, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ యోసేపుతో ఒక కళ ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ కళ? సూర్యుడు, చంద్రుడు ఆ కళలో కనిపించారు. 11 నక్షత్రాలు కూడా కనిపించినాయి. ఈ 11 నక్షత్రాలతో పాటు సూర్య చంద్రులు కూడా యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట. ఈ కళ వింటుంటే మనకి చాలా తేలికగా అర్థమైపోతుంది. ఆ 11 నక్షత్రాలు ఎవరో కాదు, యోసేపు యొక్క సహోదరులు. ఆ సూర్యుడు చంద్రుడు మరెవరో కాదు, సూర్యుడు అంటే తన తండ్రి యాకోబు, చంద్రుడు అంటే తన తల్లి రాహేలు. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు స్వయం ప్రకాశి కాదు. సూర్యుని యొక్క వెలుగుని చంద్రుడు తీసుకొని రాత్రివేళ చంద్రుడు ప్రకాశిస్తాడు. దానిని మనం వెన్నెల అని పిలుస్తాం. పరిశుద్ధ గ్రంథంలో సంఘమును చంద్రుడితో దేవుడు పోల్చాడు. పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనం, అక్కడ చంద్రబింబం అంత అందము గలదాయి అంటాడు. ఆ చంద్రబింబం మరెవరు కాదు, సంఘమే. సంఘం చంద్రబింబం అయితే, ఆ చంద్రబింబం ప్రకాశించాలంటే సూర్యుడు కావాలి. ఆ సూర్యుడు ఎవరు కాదు, మన నీతి సూర్యుడు ప్రభువు యేసుక్రీస్తు వారు.
ఈరోజు మన యేసు ప్రభు యొక్క ఆ వెలుగుని నీవు పొందుకొని చంద్రబింబం అనబడిన నీవు ప్రకాశించాలి. అలా ప్రకాశించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఈరోజు ఆయన వెలుగును పొందుకొని ఈ లోకంలో ప్రకాశిస్తావా? నీకు అలాంటి ఆశ ఉన్నదా? యేసు ప్రభువా, నా అంతట నేను ప్రకాశించలేను, నా అంతట నేను ఈ లోకంలో వెలుగునివ్వలేను, నీవు నన్ను వెలిగిస్తే తప్ప నిన్ను వెలిగించబడలేను, నీవు నన్ను ప్రకాశింపచేస్తే తప్ప నేను ప్రకాశించలేను అని ప్రభుని అడుగుతావా? తప్పకుండా ఆయన నిన్ను వెలిగిస్తాడు. ఈ లోకానికి ఒక ప్రకాశమానమైనటువంటి రీతిలో నీవు ఉంటావు. కనుక ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి వాడవై ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను లేవనెత్తి నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి నేను ఒక వెలుగుగా మారుస్తాడు. అలా చేయాలని దేవుని సంకల్పమైనది. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీతిశూరుడైన మీ వైపు మేము చూస్తున్నాం. మీ వెలుగును పొందియే మేము వెలిగించబడుచున్నాం. మేము ప్రకాశించడానికి మాకు వెలుగు లేదు నాయనా. ఈరోజు మాకు వెలుగు ఉన్నది అంటే అది మీ నుండి మాత్రమే మేము కలిగి ఉన్నాం, మీ నుండి మాత్రమే మేము పొంది ఉన్నాం. మా తండ్రి, మహిమ నుండి అధిక మహిమలోకి మేము సాగి వెళ్ళినట్లుగా మమ్మల్ని వెలిగించండి. మీ అభిషేకాన్ని మా మీద బలముగా కుమ్మరించండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.